విజయ్ దళపతి గారి జననాయకన్ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న ఒక చర్చ ఇప్పుడు విపరీతంగా జరుగుతుంది. అంటే ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని ఇష్యూస్ కారణంగా అయితే అది ఆగిపోయింది. దీని వెనకాల చాలా కుట్రలు జరిగాయని చెప్పేసి కూడా అక్కడ ఆయన పార్టీ నేతలు కొంత ఆరోపించడం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు కూడా ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇంకా గందరగోళం అయితే ఉంది. మరి రిలీజ్ అవుతుందా లేదా, దీని వెనకాల ఎవరన్నా ఉన్నారా, మరి ఎలక్షన్స్ తొందరలో వస్తున్నాయి, ఎలక్షన్స్ ముందరేమన్నా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, దీనికి సంబంధించి కంప్లీట్ గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అనలిస్ట్ మైనంపాటి మురళీ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సో అంటే కొన్ని కట్టింగ్స్ చెప్పేశారు జననాయకన్ సినిమాలో, వీటి కట్ చేస్తేనే రిలీజ్ మేము ఓకే చెప్తామని చెప్పేసి చెప్పినట్టుగా చెప్తున్నారు. కాకపోతే విజయ్ దళపతి గారు దీనికి నో చెప్పేశారు, సస్యమీరా కుదరదు, అవి అలాగే ఉండాలని చెప్పారని. మరి ఈ నేపథ్యంలో అసలు సినిమా రిలీజ్ అవుతుందా అని చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుంది అసలు జననాయకన్ విషయం? నిజంగానండి, దళపతి విజయ్ గారి సినిమా రిలీజ్ అవ్వకుండా ఆపుకోవడం తీవ్రమైనటువంటి దుఃఖాన్ని కలగజేసింది. అందులో నాకు పరమ దుఃఖం కలిగింది. నేను విజయ్ గారికి వీరాభిమానిని, అక్కడ కూడా ఒక ఫ్యాన్స్. నేను విజయ్ గారికి ఫ్యాన్స్. సో విజయ్ దళపతి గారికి కూడా నేను ఫ్యాన్స్గా ఉన్నాను. ఆయన సినిమాలు కూడా చూడటం జరుగుతుంది రెగ్యులర్గా. ఆయన ఏంటంటే ఆయన కూడా తన ఫ్యాన్స్ కోసం చాలా ప్రత్యేకమైనటువంటి ఎఫెక్షన్ చూపిస్తాడు. సో అది ఆయన చూడొచ్చు మనం. మరి ఇటువంటి సందర్భాల్లో విజయ్ గారు ఏంటంటే తాను కూడా రాజకీయ రంగంలో రావాలి అని అనుకోవడం కూడా ఒక గొప్ప పరిణామం. మరి ఇప్పుడు తమిళనాడు గురించి ఆలోచిస్తే ఏంటంటే అక్కడ 2 గజాలు ఉండేవి, బలమైన పార్టీలు ఉన్నాయి ఇప్పటికి కూడా. సో నేను దీని గురించి ఒక రీసెర్చ్ కూడా చేశాను. రాజకీయ పార్టీలు అంత బలమైనవి రావాలి. ఇంకా తమిళనాడు విషయానికి వస్తే ఏంటంటే అక్కడ లోకల్ ఏఐడిఎంకే, డిఎంకే, ఆ 2 బలమైన వర్గాలు అక్కడ. సో ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంది వాటికి. సో అప్పుడు ఎంజీఆర్ గారి తర్వాత ఇంకా జయలలిత గారు వచ్చారు, అటు సైడ్ కరుణానిధి గారు, ఇద్దరు బలమైన నాయకులు. డి అంటే డి అనమాట. సో క్లారిటీ ఉండదు అక్కడ. సో ఇప్పుడు ఏంటంటే ఇద్దరు టైం అయిపోయింది, ఇద్దరు కూడా అయిపోయారు, బయట దేవుళ్ళ కలిసిపోయారు. మరి ఇప్పుడు స్టాలిన్ గారు వచ్చారు కరుణానిధి గారి తర్వాత. స్టాలిన్ గారి గొప్పతనం చూడండి, ఎప్పుడో తన తండ్రికి వ్యతిరేకంగా చెప్పలేదు. అతను అత్యంత శక్తివంతమైన నాయకుడు స్టాలిన్. కానీ తమిళనాడులో రాజకీయాలు ఎలా ఉంటాయంటే అత్యంత శక్తివంతంగా బలంగా ఉంటాయి. మీరు శంకర్ గారు నడిచిన ఒకే ఒక్కటి సినిమా చూసుంటారు. అందులో ఒక అతను వచ్చేసి ముఖ్యమంత్రి అవుదామని అర్జున్ ట్రై చేస్తాడు. ఎప్పుడైతే అతను అయ్యాడో అతని మీద విపరీతమైన కక్ష సాధింపు చేస్తారు. వాళ్ళు ఇల్లు పడగొట్టేస్తారు, వాళ్ళ పాపం బాంబు పెడితే వాళ్ళ నాన్న చనిపోతారు. అప్పుడు అన్ని రకాలు చేస్తారు తొక్కేయడానికి. ఇంత భయంకరమైనటువంటి ఫేస్ చేయాల్సి రాజకీయాల్లో క్లియర్గా అర్థమైపోతుంది. విజయ్ గారు రాజకీయ శూన్యత పూడ్చాలని చెప్తే ఏఐడిఎంకే అనగానే ఆయన అధ్యక్షులు చేశారు కదా, అందుకని ఆయన పార్టీ పెట్టుకున్నాడు. ఆయన మీద ఎన్ని రకాలైనటువంటి ఇవి వ్యతిరేకత జరుగుతుందో చూడండి. ఆయన ఒక చోట పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశాడు, దానికి పర్మిషన్ లేదన్నాడు, ఎవరో చనిపోయారు అన్నారు, అది కూడా కుట్ర అంటారు కొంతమంది. ఇంకొకటి ఏంది, ఇప్పుడు జననాయకన్ సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా కానీ సూపర్ హిట్ అయితే అందులో ఖచ్చితంగా పొలిటికల్ పిక్చర్ అయి ఉంటుంది. అది అంటే అతనికి ఫేవర్గా తీసుకుంటాడు. ఎన్టీ రామారావు గారు కూడా అప్పుడు సినిమా తీశాడు ఒకటి, ఆయన ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు. ఆ సినిమా వల్ల అతనికి ఓట్ ఎక్కువ, ఫ్యాన్స్ ఓట్ వేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకనే ఇప్పుడు విజయ్ గారి మీద కూడా ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా ఆపుతున్నారు. ఏదో ఒకటి సాకు, సెన్సార్ బోర్డు. వాస్తవానికి ఇదివరకు అన్ని సినిమాలకి సెన్సార్ ప్రాబ్లం రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చింది? కారణం ఏంటంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, ఎలక్షన్ వెళ్ళబోతున్నాడు కాబట్టి అతని సినిమా రిలీజ్ చేయకూడదు. ఇది అతనికి నిజంగా బుర్ర ఉంటే అర్థం అవ్వాలి, నిజంగా అర్థం అవ్వాలి. బుర్ర లేకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళి సెన్సార్ బోర్డు చుట్టూ తిరిగి, సుప్రీంకోర్టు తిరిగి, హైకోర్టు చుట్టూ తిరిగి, ఇన్ని చోట్ల తిరగడం ఏంటి? ఒకే ఒక్కడు సినిమా చూడండి సార్. ఇంకోసారి చెప్తున్నాను, శంకర్ గారి సినిమాలన్నీ ఒక బైబిల్ వంటివి, మన హిందూ మత గ్రంథం భగవద్గీత వంటివి, ఇలాగా ఖురాన్ వంటివి. అంటే నా ఉద్దేశం ఏంటంటే కొన్ని స్టాండర్డ్ సినిమాలు ఉన్నాయి ఆయనవి, చాలా క్లియర్. ఒక అపరిచితుల్లో చూడండి ఎలా చెప్తాడు, అలాగే ఒకే ఒక్కళ్ళు చాలా క్లారిటీ ఇస్తాడు. రాజకీయాల్లో వస్తే ఏమవుతుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అనేది క్లియర్ చూపిస్తాడు. అందులో విజయ్ గారు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా రాజకీయ కారణాలతో నీ సినిమా ఆపాడయ్యా బాబు, నువ్వు హైకోర్టుకు పో, సెన్సార్ బోర్డుకు పో, ఎక్కడికైనా పో. ప్రభుత్వం వ్యతిరేకించినంతసేపు నువ్వు ఏ అధికారి నాకు తెలిసినంత వరకు పర్మిషన్ ఇవ్వడు. ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పినట్టు చేస్తారు, కానీ ఏం చెప్పినట్టు చేస్తారు. అధికారం ఎవరైనా గవర్నమెంట్ చెప్పినట్టే చేస్తారు.
ఇప్పుడు అతను చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా కూడా ప్రజల్లోకి వెళ్ళటమే. ప్రజల్లోకి వెళ్ళిన ఆ రేంజ్ లో ప్రజల సపోర్ట్ ఉండొచ్చు, కానీ సపోర్ట్ ఉంటే మీరు ఓట్లు పట్టుంది. ఇప్పుడు అతనిది 3వ కూటమి అవుతుంది కదా, అది స్పష్టత వస్తే మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే డిఎంకే ఒకటి ఉంది, అటు ఏఐడిఎంకే కూడా బలమైన కూటమి ఉంది. నాయకులు లేరు కానీ కూటమి అవుతుంది. ఖచ్చితంగా కూడా విజయ్ లాంటి వాళ్ళు రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కొత్త తరం ఉంటుంది, కొత్త కొత్త ఆలోచనలు ఉంటాయి. ఒకే ఒక్కటి సినిమాలో అదే అంటాడు కదా, నాకు ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఛాన్స్ నేను చూపిస్తా అంటాడు అతను. ఒక్కరోజు చాలు, ఒక్కరోజులో అతను సమాజాన్ని మారుస్తాడు. ఒకే ఒక్కళ్ళు అర్జున్కి అప్పటి ముఖ్యమంత్రి రఘువరన్ క్యారెక్టర్ ఏ విధంగా అవకాశం ఇచ్చిందో, స్టాలిన్ గారు ఒకటే చెప్తున్నాం, మీరు కూడా విజయ్ గారికి ఒక అవకాశం ఇవ్వండి, ఇచ్చి చూడండి. ఆయన ఏదో చెయ్యాలనుకుంటున్నాడు కదా, చూద్దాం, లెటర్స్. మంది ప్రజాస్వామ్యం కదా, ఇదేమి శాశ్వతం కాదు. ఏ ముఖ్యమంత్రి తన శాస్త్రం తన అనుకోవటం తప్ప శాస్త్రమే కాదు. కేసీఆర్ గారు అంటేనే ఓడిపోయాడు, ఇంకా మిగతా వాళ్ళు ఎంత. ఇంకొక ఆయన ఎవరు, జ్యోతి బస్సు 20 ఏళ్ళు చేశాడు, నేను ఓడిపోలేదా? ప్రభుత్వాలు మారుతాయి, ఇదేం రాజరికం కాదు. నేనే 100 ఏళ్ళు చేస్తాను, 200 ఏళ్ళు, అన్నేళ్ళు బతకం కూడా. ఒక అవకాశం అతనికి ఇచ్చి చూడండి, చూద్దాం ఎట్లా పరిపాలన చేస్తాడు. ఒక రకం అవకాశం ఇద్దాం, విజయ్ గారు ఎలా చేస్తారో చూద్దాం. అందుకనే మేము విజయ్ ఫ్యాన్స్ తరఫున తమిళనాడుకి వెళ్ళి ప్రచారం చేయాలని మేము కూడా ప్లాన్ సిద్ధం చేసుకున్నాం. మామూలు రొటీన్గా కాకుండా రొటీన్కి భిన్నంగా. ఈ రోజున రాజకీయాలు ఏంటంటే దిక్కుమాలికి తయారైంది. ఒక రాజకీయ పార్టీ నాయకుడు మీటింగ్ పెడితే జనం వస్తారు. మనం రీసెంట్గా కూడా చూడటం జరిగింది. వచ్చిన వాళ్ళందరినీ తలా 500 ఇవ్వాలి, ఇవ్వండి రావట్లా. మరొక ప్రతిపక్ష పార్టీ చెప్తే వాళ్ళు వచ్చిన ఇదే, వాళ్ళకేం డబ్బులు వీళ్ళకేం డబ్బులు వేస్తుంది. ప్రజలు ఏం చేస్తున్నారు, 2 పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ఇది కాదు రాజకీయం అంటే. నిజంగా అభిమానంతో ఓటు వేయాలి. మహాత్మా గాంధీ గారు ఒక మీటింగ్ పెడితే అందరూ తమ ఖర్చులు పెట్టుకుని వచ్చేవాళ్ళండి. ఆయన చెప్పింది వినేవాళ్ళు. ఆయన డొనేషన్ కావాలని అడిగితే ఆడవాళ్ళు మెల్లో ఉన్నటువంటి బంగారం నగలు తీసి అట్లా వేసేవాళ్ళండి, తీసుకోండి సార్ డొనేషన్. అట్లా వ్యవస్థ ఉండేది. ఎందుకంటే రాజకీయం అప్పుడు మహాత్మా గాంధీ గారు చెప్పే మాటలు నిజాయితీ ఉంది. నిజాయితీగా ఒక తండ్రి తన కుమారుడు చెప్తాను, అరే నా ఇన్కమ్ ఎంత ఉంది, నేను ఇది చేయగలుగుతా ఆ నిజాయితీగా చెప్తే కొడుకు సంతోషపడతాడు. అట్లా కొడుకుని పట్టుకొని నీకు అది ఇస్తాను, బెస్ట్ అదే బెంచ్ కార్ కొనిస్తా, అది కొనిస్తా, ఇతనికి లేనప్పుడు నిజాయితీకి చెప్తే సంతోషపడతాడు కొడుకు. అరే మనది ఇది, అతనికి కూడా అర్థమవుతుంది. అతని కొడుకు ఏమనుకుంటాడు, నేను పెద్ద కష్టపడి సంపాదించి మనం కూడా బెంచ్ కార్ కొందాం అనుకుంటాడు. నిజాయితీగా ఆర్థిక వ్యవస్థ చెప్పాలి. అలా చెప్పకుండా అలవికారి హామీలను ఇచ్చేసి తర్వాత అవ్వకుండా వాళ్ళు బాధపడి, వాళ్ళకు కూడా బాధ ఉండి చేయలేకపోయారు. ఎందుకంటే బడ్జెట్ కూడా సపోర్ట్ చేయాలి కదా, గవర్నమెంట్కి ఇద్దామనే ఉంటుంది, కానీ అన్ని రకాల పైసలు ఉండాలి ఇవ్వడానికి. ఇవ్వలేక ప్లస్ వీళ్ళు బాధపడి ఇట్లా కాదు. ఇండియాలో కూడా క్లారిటీ ప్రభుత్వం రావాలి, ఉన్నదే చెప్పాలి, లేని చెప్పద్దు. ప్రజలు కూడా అట్లా ఓటు వేసే పరిస్థితి రావాలి. విజయ్ గారు మరి చేస్తారనే భావిస్తున్నాం. అతని సినిమా మటుకు ఎలక్షన్ లోపు రిలీజ్ అవుతా నేనైతే అనుకోవట్లేదు. రిలీజ్ అయితే కాదు, దాని తరఫున పోటీగా ఇంకో పాత సినిమా ఏదో రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. పాత హిట్ అయిన సినిమా, అందులో కూడా కొన్ని సక్సెస్ఫుల్ డైలాగ్స్ ఉన్న సినిమా. ఏమైనా మేము కూడా విజయ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము, కమ్యూనికేషన్ కూడా చేస్తున్నాం. వీలైతే మేము తెలుగు నుంచి కొంతమంది అక్కడికి వెళ్ళి తెలుగు ప్రజలకు ఒక స్పెషల్ ప్రచారం, ఇదివరకు ఉన్న ప్రచారం కాకుండా భిన్నమైన ప్రచారం కూడా చాలా ప్లాన్ చేస్తున్నాం. విజయ్ గారు ఏదైనా సక్సెస్ఫుల్ గా రాజకీయాల్లో ఎదగాలని కోరుకుంటున్నాం. రైట్, నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్.